మనం దోస పిండిలోనే కొద్దిగా ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు వేసుకొని ఇలా గట్టిగా తయారు చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఉప్పు పసుపు కూడా వేసి కలుపుకోవాలి బాగా. పొంగనాల పెనం ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ ఒక స్పూను అన్ని గుంతలలో వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసిన పొంగనాల బ్యాటర్ని పెనంపై వేసుకోవాలి. స్పూన్తో వేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్ని పొంగనాలు వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత వాటిని తిప్పుకోవాలి. కలర్ చూడండి ఎంత బాగుందో. మొత్తం అలాగే అన్నీ తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తిప్పేసుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత వీటిని తీసుకోవడమే. చూడు 2 సైడ్లు బాగా కాలింది. పెనానికి కూడా అతుక్కోకుండా చాలా బాగా వచ్చేస్తున్నాయి చూడండి. పిల్లల లంచ్ బాక్స్ కోసం తొందరగా అయిపోయే హెల్దీ ఫుడ్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాంబినేషన్గా పప్పల చట్నీ అయినా రెడ్ చట్నీ అయినా 2 సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్.